హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అల్లం పచ్చడి, గుంటూరు అల్లం పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్కి అయినా భోజనంలో అయినా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకొని ఈజీ పద్ధతిలో నేను చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఒక నెల పాటు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా బాండి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 50 గ్రాముల ఎండుమిర్చి ఇవి కూడా వేసుకుని, మనకి కొలత అనేది అన్నీ కూడా సమానంగా ఉండాలి. ఇది ఒక ఎండుమిర్చి ఒక 50 గ్రాములు, అలాగే అల్లం కూడా ఒక 50 గ్రాములు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీలో వేసుకుందాం. మీరు రోట్లో అయినా కుమ్ముకోవచ్చండి, చాలా బాగుంటుంది. రోటి పచ్చడిలా కూడా చాలా బాగుంటుంది. మనకి అంతగా త్వరగా నలగవు కాబట్టి మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసుకుని వేసుకోండి. అలాగే మనం చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నదండి. ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకుందాం. ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత బెల్లం ఒక 100 గ్రాములు, అంటే డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక 100 గ్రాముల బెల్లం ఇవన్నీ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులో ఏంటంటే మీరు హాట్ వాటర్ వేసుకోండి, అలాగైతే మీకు నిల్వ ఉంటుంది. చల్లటి వాటర్ వేసుకుంటే కనుక మీకు నిల్వ అనేది ఉండదు. ఇందులో కొంచెం మనకి టేస్ట్కి సరిపడగా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఎమ్మి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మిగా ఉంటుందండి. దోసకైనా, పెసరట్టు, అన్నంలోకి, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ పచ్చడిని. ఓకే, ఇలాగ మనం డ్రై అయినా ఒక డబ్బాలో పెట్టేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.